హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారిన వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ రోజు కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఓన్లీ ఉత్తరాంధ్ర, అదేవిధంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు నమోదు కానున్నాయి. అయితే బంగాళాఖాతంతో పాటుగా అండమాన్లో ఏర్పడినటువంటి మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి రాయలసీమకు విస్తరించింది. శ్రీలంక మీదుగా కొనసాగుతున్నటువంటి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాయలసీమలో వర్షాలు పెరగనున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా మహబూబ్ నగర్, గద్వాల్, నాగర్ కర్నూలు, కరీంనగర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక అల్పపీడనం బలహీనపడడంతో ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కొనసాగుతాయి. మధ్యాంధ్ర, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాల్లో కొంతమేర ఉష్ణోగ్రతలు పెరిగి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో చిరుజల్లు, తేలికపాటి వర్షాలు కొనసాగుతాయి. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్.